అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న నారా లోకేష్ గాజువాక నియోజకవర్గంకి శంకరావం సభకు వచ్చినప్పుడు కొన్ని అవాకు చవాకులు వాగారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని, అలాగే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏమీ పట్టించుకోలేదని అన్నట్టు ఇక్కడికి వచ్చి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. ఆయన ఒక్కటే అడుగుతున్నాను, నారా లోకేష్, నిజంగా మీకు కళ్ళు ఉన్నాయా? నిజంగా మీ ప్రభుత్వం, మీ నాన్నగారు, మీరు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం, ఆ యొక్క తెలుగుదేశం ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపర్లో పెట్టి తప్పుడు వార్త ప్రచారం చేయడమేనని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ దాన్ని అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారికి స్వయంగా లేఖ రాశారు. ఇవన్నీ మీకు కనిపించలేదా? నువ్వు మీ నాన్న ఏం చేశారు? దానికి వ్యతిరేకంగా ఏం చేశారు మీరు? గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులపై లాఠీచార్జ్ చేసిన చరిత్ర మీది. మీ టైంలోనే మరి ఎన్నో పారిశ్రామిక ప్రాంతం నెలకొని గాజువాక ప్రాంతం జింకు పరిశ్రమ మూతపడింది మరి మీ టైంలోనే. అలాగే రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షిప్ యార్డ్ని ఈ యొక్క మూతపడే స్థితి నుండి దాన్ని మళ్ళీ గైల్లో విలీనం చేసి లాభాల వాడు పట్టించారు. అలాగే BHPని బెల్లో విలీనం చేసి దాని ఆ యొక్క కర్మాగారం మనుగడికి ఇవాళ కొనసాగిందంటే ఆ రాజశేఖర రెడ్డి దయ వల్ల. అటువంటిది నువ్వా ఈరోజు వచ్చి గాజువాక నియోజకవర్గం వచ్చి మాట్లాడుతావు? నీ గాజువాక నియోజకవర్గం ప్రజల కోసం కానీ ఇక్కడ ఉన్న సమస్యల కోసం నీకు అసలు ఏం తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఇక్కడ ముఖ్యంగా మరి గౌరవ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి హయాంలో ఆయన్ని ఏదో అవినీతి పరుడు అని చెప్పి అది ఇది ముద్రేస్తున్నావు. ఆయన మీద అయినా అవినీతి పరుడు ఒక్కటైనా నువ్వు నిరూపించగలవా? ఆయన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇవాళ 2014 నుంచి 2019 వరకు మొత్తం పాలన అంతా కూడా గాలికి వదిలేసి స్థానిక ఎన్నికలు కూడా ఏమీ నిర్వహించకుండా ఈరోజు మీరు ఎమ్మెల్యేలు మంత్రులు పబ్బం గడుపుకోవడానికి ఆ జన్మభూమి కమిటీలో ఏర్పాటు చేసి ప్రజలను దోచుకునే స్థితికి మీరు వచ్చారు. రాష్ట్రాన్ని అంతా కూడా భ్రష్టు పట్టించారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సచివాలయాలు ఏర్పరిచి, వాలంటీర్లు ఏర్పరిచి ఈరోజు ప్రజలకు నేరుగా ఈ యొక్క సంక్షేమ పాలన అందిస్తూ, ప్రజలకి స్వయంగా గడపవద్దకు సేవలు అందిస్తూ ఈ యొక్క ప్రభుత్వ పథకాలన్నీ కూడా నేరుగా వారి అకౌంట్లోకే బటన్ నొక్కి వారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు వేసి ఎంతో పారదర్శకంగా పాలన అందిస్తున్నారు. అటువంటిది మీకు ఆయనకి ఎటువంటి వ్యత్యాసం లేదు. ఆయనకి మీకు నక్కకి నాగలోకానికి ఉందా తేడా ఉంది. ప్రజలందరూ కూడా ఇవన్నీ మర్చిపోతారు అనుకున్నావా? ప్రజలందరూ కూడా మీ టైంలో మీరు ఎన్ని మోసాలు చేశారు, ఎన్ని హామీలు ఇచ్చి ఆ రోజు 2014 గద్దెనెక్కారని కూడా ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా అందుకే మీకు 2019లో బుద్ధి చెప్పారు. ఇంకా మీరు మళ్ళీ అప్పుడు చెప్పిన ఇది సరిపోక మళ్ళీ ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకొని మళ్ళీ మీరు వస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. మళ్ళీ ప్రజలు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారు. మొన్న ఇచ్చిన 23 సీట్లు కూడా ఈసారి మీకు వచ్చే పరిస్థితి లేదు. మొత్తానికి 0 చుట్టేసే తెలుగుదేశం చాప చుట్టేయడం ఖాయం అని చెప్పి మేము ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడల్లా పదే ప్రత్యేక హోదా అంశమే, స్టీల్ ప్లాంట్ అంశమే, అలాగే పోలవరం అంశమే పదే వారితో చర్చిస్తున్నారు. తప్పకుండా రేపు 25 స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని తీరుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నిలుపుదల చేస్తుంది. ఆ యొక్క కార్మికులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.